ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. కీర్తన గ్రంథము 31 అధ్యాయము 1 వచనం. యెహోవాని శరణుజొచ్చి ఉన్నాను. ఈరోజు ఎవరైతే ఆయన ఆశ్రయిస్తారో వారందరికీ ఆయన కేడముగాను బలమైనటువంటి సాధనముగాను ఆయన ఉన్నాడు. ప్రతి విషయంలో తప్పించడానికి విడిపించడానికి ఆయన గొప్పవాడై ఉన్నాడు. కనుక ఎవరైతే ఆయన ఆశ్రయిస్తారో ఖచ్చితంగా వారు ఆ యొక్క పరిస్థితుల నుంచి విడిపించబడతారు. శాశ్వతమైనటువంటి ఆశీర్వాదాన్ని వారు ఖచ్చితంగా పొందుకుంటారు. ఎందుకంటే దేవుణ్ణి మనం ఎప్పుడైతే ఆశ్రయిస్తామో ఆయన మనల్ని సిగ్గుపడనీయడు. మనుషులు ఎదుట ఆయన అవమానం మనకు పొందేలాగా చేయడు. ప్రతి విషయంలో కూడా ఆయన కాపుదల భద్రతగా ఉంటాడు. ఆయన సన్నిధి నిరంతరం మనకు తోడుగా ఉంచి ఆయా సమయాలకి మనం పొందుకోవాల్సినటువంటి సహాయాన్ని ఆయన దగ్గర నుంచి మనం పొందుకుంటాం. ప్రజలు ఎవరైనప్పటికీ కూడా వారు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ఆలకిస్తూ ఉంటాడు. వారు దుఃఖపడుతుండడాన్ని ఆయన చూస్తాడు. వారికి ఏదో ఒక రకంగా సహాయం చేయడానికి వారు అడిగినటువంటి మనుషులు పంపించి వారిని బలపరుస్తూ ఉంటాడు. కీర్తన గ్రంథము 31 అధ్యాయము 2-4 వచనాలు చూసినప్పుడు, నాకు నీ చెవియొగ్గి నన్ను త్వరగా విడిపించుము. నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయ శైలముగాను ప్రాకారం గల ఇల్లుగాను ఉండుము. నా కొండ నా కోట నీవే. నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము. నా ఆశ్రయ దుర్గము నీవే. నన్ను చిక్కించుకొనుటకై శత్రువులు రహస్యంగా ఒడ్డిన వలలో నుండి నన్ను తప్పించుము. భక్తుడైతే మొరపెడుతూ ఉన్నాడు, తొందర పెడుతూ ఉన్నాడు. కానీ దేవుడైతే ఆయా వ్యక్తులకి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని గురించి ఎరిగినటువంటి వారు ఎవరో కూడా సిగ్గునందరు. అవమానం అనేది వారి గుమ్మం దగ్గర కూడా రాదు. ఎందుకంటే దేవుడే వారి పక్షంగా ఉండి గుమ్మంలోనే వారితో వ్యాజ్యం ఆడి విడిపించడానికి ఆయన శక్తిమంతుడే ఉన్నాడు. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము ఆ యొక్క అధ్యాయాల్లో కొన్ని వచనాలు చూస్తూ ఉన్నప్పుడు 5వ వచనం నుంచి, సిరియా రాజు నేను ఇశ్రాయేల్ రాజునకు దూత చేత పత్రిక పంపించదని నేను ఆజ్ఞ ఇచ్చాను. కనుక అతడు 20 మనుగుల వెండియు 1,20,000 రూపాయల బంగారును 10 దుస్తుల బట్టలను తీసుకొని పోయి ఇశ్రాయేల్ రాజునకు పత్రికను అప్పగించాను. ఆ పత్రికలో ఉన్న సంగతి ఏదనగా, నా సేవకుడైన నయమానును కలిగిన కుష్ఠరోగమును నీవు బాగు చేయవలనని ఈ పత్రిక అతని చేత నీకు పంపించి ఉన్నాను. నయమాన్ అనేటువంటి ఒక సైన్యాధిపతికి కుష్ఠరోగం అనేది ఎప్పటి నుంచో ఉంది. అతడు ఒక యుద్ధానికి వెళ్ళి అక్కడి నుంచి ఒక బానిసగా తీసుకొచ్చినటువంటి ఒక చిన్నదాన్ని మాటలు విని అతడు రాజుకు చెప్పినప్పుడు అతడైతే ఒక పత్రికని పంపించి ఇశ్రాయేల్ రాజు ఆ విషయంలో విడుదల కలిగించాలని వార్త పంపినప్పుడు ఇశ్రాయేల్ రాజు ఆ పత్రికను చదివి, వస్త్రములు చింపుకొని చంపుటకును బ్రతికించుటకు నేను దేవుడన ఒకని కలిగిన కుష్ఠరోగమును మాన్పమని నా యొద్దకు ఇతడు పంపుట ఏమి? నాతో కలహమునకు కారణం అతడు ఎట్లు వెతుకుచున్నాడో మీరు ఆలోచించడన్ను. ఈ యొక్క లేఖనాలను మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేల్ రాజుకి అయితే భయం వేసింది. కావాలని అతడు గొడవ పెట్టుకోవడానికే ఈ రకంగా అతడు సృష్టిస్తున్నాడని అతడు ఆలోచన చేస్తూ ఉన్నాడు. అయితే ఇశ్రాయేల్ రాజు తన వస్త్రమును చింపుకొనిన సంగతి దైవజనుడు అని ఎలీషాకు వినబడినప్పుడు, అతడు నీ వస్త్రములు నీవెందుకు చింపుకొంటివి? ఇశ్రాయేల్లో ప్రవక్త ఒకడు ఉన్నాడని అతనికి తెలియబడినట్లు అతని నా యొద్దకు రానిమ్మని రాజునకు వర్తమానం చేశాను. ఇంకా లేఖనాలన్నింటినీ కూడా ధ్యానిస్తూ ఉంటే ఇశ్రాయేల్ రాజు సిగ్గు నందకుండినట్లుగా నయమానికి విడుదల పొందడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక ఎప్పుడైతే నరులు ఎదుట నీవు ఆయన ఆశ్రయిస్తావో, కీర్తన గ్రంథము 31 అధ్యాయము 19వ వచనం, నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నువ్వు దాచించిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించే వారి నిమిత్తము నువ్వు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. కనుక నరుల ఎదుట ఎప్పుడైతే నువ్వు దేవుని ఆశ్రయిస్తావో దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో నువ్వు అవమానం నొందేలా చేయడు, నువ్వు సిగ్గు నొందేలా చేయడు, కానీ ఖచ్చితంగా నీ జీవితంలో కార్యం చేయడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. కనుక ఆయన ఎరిగినటువంటి వారందరూ ఆయన శరణు జొచ్చుతారు, ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తారు, కనిపెట్టుకొని ఉంటారు. 14వ వచనంలో, అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యొర్దాను నదిలో 7 మార్లు మునుగగా అతని దేహము పసిపిల్ల దేహము వలనై అతడు శుద్ధుడయ్యాను. ఎంత గొప్ప కార్యం అతని జీవితంలో జరిగిందో చూడండి. కనుక నువ్వు దేవుని ఎదుట నువ్వు ఉన్నావు కనుక, నువ్వు ఆయన ఆశ్రయిస్తూ ఉన్నావు కనుక, నువ్వు ఏ విషయంలో అయితే ఆశ్రయించావో నువ్వు నమ్మకంగా ఉంటే, నీ విశ్వాసం కోల్పోకుండా నువ్వు కనిపెట్టుకొని ఉంటే
ఖచ్చితంగా దానికి సమాధానం నువ్వు పొందుకుంటావు. కనుక కేవలం రొట్టెల కొరకు మాత్రం వచ్చేటువంటి వారు రొట్టెల కొరకే జీవిస్తారు కానీ, ఈరోజు ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని గురించి ఆలోచన కలిగినటువంటి వారు ఆయన సన్నిధిలో శాశ్వతంగా జీవించడానికి ఆయన పాదాలు పట్టుకొని బ్రతిమాలుకుంటూ ఉంటారు. ప్రభా, మీ దయగలిగిన హస్తాలకు తండ్రి ఉదయకాలను అప్పగించుకుంటుండగా ప్రతి ఒక్కరూ తండ్రి నిన్ను ఆశ్రయించే వారు అందరికీ నువ్వు కేడముగాను కోటగాను నాయన ఆశ్రయదుర్గముగాను నువ్వు ఉన్నావు కనుక ప్రభా, ప్రతి ఒక్కరిని విడిపించి బలపరిచి గొప్ప చేయమని కృప చూపమని ఈ దినమంతటికీ కావాల్సినటువంటి గొప్ప సహాయం అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని నీ శాశ్వతమైన సన్నిధిని తోడుగా ఉంచి కృప చూపించి మహిమగంత ప్రభావాలు మీరే పొందమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.